మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రైతుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన రీసర్వే అనంతరం ఈ గ్రామంలో 539 పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. మొదట గ్రామంలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. నీ పుస్తకం యొక్క విలువను వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములను విలువలేని విధంగా చిత్తు కాగితాల లాంటి పాస్ పుస్తకాలు అందించిందని, ఆ పుస్తకాల్లో గత ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని తమ భూములుగా చూపిస్తూ రైతులకు పాస్ పుస్తకాలు అందించారని, వాటిని రద్దుపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విలువైన రాజముద్రతో కూడిన పుస్తకాలు అందించామని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి పనులు చూపిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజాక్షేమం కోరుతూ పనిచేస్తూ ఉంటే యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసులుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ ప్రధాన కార్యదర్శి షేక్ కాజావలి, గ్రామ కమిటీ అధ్యక్షులు మస్తాన్వలి, మండల యూనిట్ ఇన్ఛార్జి కొండరెడ్డి రమణారెడ్డి, టీడీపీ యువ నాయకులు వీరప్పారెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండరెడ్డి రామకృష్ణ చెప్పండి. సమాజాన్ని అన్నదాన సత్రాలు కడతానని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే 2 సెంట్లు లేకుంటే ఒక అర్ధ ఎకరానో తప్పు పడింటే సంవత్సరం రోజులు చేస్తే మేము 21 లక్షలే చేయగలిగాం మీ పుస్తకాలు. అందుకనే హడావుడిగా వద్దు, నిదానంగా అయినా నిఖార్సైన ఆస్తి హక్కును వాళ్ళకి అప్పచెప్పండి. రాజ్యాంగ పరంగానే ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం, గత పరిపాలన. ఇవాళ ఈ యొక్క పాస్ పుస్తకానికి ఈ సెక్యూరిటీ గీతను పెట్టి మీకు కొత్త పాస్ పుస్తకం ఇస్తున్నాం. అంతేకాదు ఇక్కడ కూడా తెలుగులో, ఇంగ్లీష్లో, మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చిన విజయలక్ష్మి గారి పేరే, ఆమె ఫోటోని పైన మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్ర, సెక్యూరిటీ ముద్ర. ఇది చిరిగితే చింతే ఇవ్వాలి, అందులోనే వచ్చేస్తారు పేపర్లోనే. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి సెక్యూరిటీ లైన్ ఉంది, కనబడుతుందమ్మా. ఈ గీత ఉండాలి. మీ 40-40 సంవత్సరాలు అవుతుందన్న. అక్కడ చాలా ఏళ్ళ నుండి శ్మశానానికి మార్గం లేదన్న. ఈ మధ్యన మన ఊర్లో 1 విలేజ్ 4 విలేజ్ అనే కార్యక్రమం జరిగింది. దానికి ఆర్టీఓ గారు మరియు ఎంఆర్ఓ గారు అధ్యక్షత కార్యక్రమం జరిగింది. సో వాళ్ళకి మేము మా ప్రజల ద్వారా విమర్శించుకోవడం జరిగింది. ఆ శ్మశానానికి దారి మాకు ఏర్పరిచారు. కాకపోతే దానికి దారి సరిగ్గా లేదన్నా. దానికి గ్రావెల్ మార్గం ఏదన్నా ఉంటే మాకు ఆ గ్రావెల్ దారిని ఏర్పరచుకుంటామన్నా. అలాగనే నాగలపాడు మరియు పాచంగంపల్లి పొలాలకు గాను నాగలపాడు పల్లిమేర వరకు వాళ్ళు గ్రామీణ రోడ్డు వేయించుకున్నారన్న. అలాగనే మా ఊరు పాచంగంపల్లి ఎస్సీ కాలనీ మరియు జంగాలపల్లి పొలాలని ఆ పక్కనే ఉన్నాయన్న. ఆ మార్గం వాళ్ళు గ్రావెల్ వేసుకున్నారు. అక్కడి నుంచి మాకు ఏదైనా గ్రావెల్ మార్గం ఏర్పరచుకుంటే మాకు రైతులు కూడా సులభకరంగా ఉంటుందన్న.